నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ మీ త్రిపుర ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ఆత్మ నివేదన. రచించిన వారు కట్కోజ్వల మనోహరాచారి గారు. ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. బంధువులు, మిత్రులు, ఆత్మీయుల ఆగమనంతో అక్కడ కోలాహలంతో పాటు కొంత స్తబ్దత నెలకొని ఉంది. వస్తున్న అతిథులు రఘురాం దంపతులను పలకరిస్తూ అక్కడే వరండాలోని కుర్చీల్లో కూర్చుండిపోతున్నారు. వసంత, రఘురాంలు కార్యక్రమ ఏర్పాట్లలో మునిగి ఉండి కూడా వచ్చే అతిథుల్ని అంతే ఆత్మీయంగా పలకరిస్తున్నారు. హాలు మధ్యలో కూర్చున్న పురోహితుడు పూజకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. వసంత దగ్గరుండి అన్నీ సమకూరుస్తుంది. బయట వంటశాల దగ్గర ఆమె తల్లి, చెల్లెలు వంటకాలను పరిశీలిస్తున్నారు. రఘురాం మామగారు లింబాద్రి జరిగే ప్రతి పనిలో కల్పించుకుంటూ అల్లునికి ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. తన వైపు, అత్తింటి వైపు బంధువులు వచ్చారు. కొందరు వరండాలో, కొందరు ఇంటి బయట షామియానా కింద వేసిన కుర్చీల్లో ఆసీనులయ్యారు. పురోహితునికి ఎదురుగా తుంగచాపపై కూర్చున్నాడు రఘురాము. ముందు అవసరమైనవన్నీ సమకూర్చబడి ఉన్నాయి. రఘురాం కూర్చోగానే పూజ ప్రారంభించాడు పంతులు. అప్పుడు అడుగు పెట్టాడు రామబ్రహ్మం. బయట పరిసరాలు, జరుగుతున్న తంతు పరిశీలిస్తూ మెల్లగా ప్రవేశించాడు లోనికి. వస్తూనే అంత గ్రాండ్గా జరుగుతున్న ఏర్పాట్లను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇవన్నీ తన కోసమేనా అనుకున్నాడు. టెంట్లు, షామియానాలు, కుర్చీలు, బల్లలు, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా భోజన ఏర్పాట్లు, ఆత్మీయుల కోసం మందు బాటిళ్లతో సిట్టింగ్ సెక్షను, టేబుళ్ల మీద ఖరీదైన మందు బాటిళ్ళు. అబ్బబ్బా! ఈ సెటప్ అంతా చూస్తుంటే రఘురాం ఈ కార్యక్రమాన్ని ఆర్భాటంగా చేస్తున్నట్లనిపించింది. రామబ్రహ్మం ఆ ప్రాంగణంలోకి అడుగు పెడుతూనే ముందుగా వంటశాలలోకే వెళ్ళాడు. శాకాహార, మాంసాహార వంటకాల వాసనాలు గుప్పుమన్నాయి. మటను, చికెను, గుడ్లు, చేపల వేపుళ్లతో భోజనం టేబుళ్లు సర్దుతున్నారు వంటవాళ్ళు. మరోవైపు రకరకాల వెజిటేరియన్ వంటకాలు, స్వీట్లు, లడ్డూలు, అప్పడాలు, గారెలు, బూరెలు వంటి పిండి వంటలు టేబుల్ నిండా పరుచుకున్నాయి. భలే, ఎప్పుడూ లేంది మా వాడు నా కోసం ఇంత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాడా అనుకున్నాడు రామబ్రహ్మం. వంటశాల నుండి ఇంటి ముందుకు వచ్చాడు. బయట షామియానా కింద కుర్చీలో కొందరు ఊరి వాళ్లతో పాటు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు వస్తున్నారు. వస్తుంటే వాళ్ళెవరూ ఆయన్ని పట్టించుకున్నట్లు అనిపించలేదు. రామబ్రహ్మం గుమ్మంలో నుండి వరండాలోకి అడుగుపెట్టాడు. చాలా కాలం తర్వాత కొందరు పాత స్నేహితులతో పాటు బంధువర్గీయులు, కూతుళ్ళు, అల్లుళ్ళు కనిపించి మనసు పొంగింది. అందరినీ పలకరించి ఆత్మీయంగా మాట్లాడాలనిపించింది. కానీ తనున్న పరిస్థితుల్లో కుదరలేదు. నేరుగా ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పటికే పూజారి మంత్రోచ్చారణ చేస్తూ పూజ ప్రారంభించాడు. రామబ్రహ్మం వెళ్ళి తన కోసం వేసిన పీట మీద కూర్చున్నాడు. ఎదురుగా అన్నీ సమకూర్చపెట్టబడి ఉన్నాయి. ఆయన ముందున్న వాళ్లను చూసి ఆత్మీయంగా నవ్వాడు. కానీ వాళ్లలో అంతగా నవ్వు కనబడలేదు. ఒక్క రఘురాం, వసంతల మొహాల్లో మాత్రమే లీలగా సంతోషం కనిపిస్తోంది. ఇంటా బయట ఎంతోమంది బంధువులు, పరిచయస్తులు, ఆత్మీయులు. రామబ్రహ్మం పీఠం మీద మౌనంగానే కూర్చుండిపోయాడు. కొడుకు మొహంలో మాత్రం తానేదో సాధించానన్న ఆనందాన్ని గుర్తించాడు. చాలాసేపు తంతు నడిపించాడు పురోహితుడు. లాంఛనంగా జరపాల్సినవన్నీ జరిపించి దానాది కార్యక్రమాలు పూర్తి చేశాడు. చివరగా ఇక భోజనాలకు ఏర్పాట్లు చేసుకోవచ్చు అన్నాడు. అప్పటికే వసంత పచ్చి విస్తరాకులో రకరకాల భోజన పదార్థాలు వడ్డించి తెచ్చి రామబ్రహ్మం ముందుంచింది. బగారాన్నం, పరమాన్నం, గారెలు, బూరెలు, పూరీలు, బజ్జీలు, స్వీట్లు, ఇరువైపులా 2 దొన్నెల్లో, ఒక దాంట్లో చికెన్, మరో దాంట్లో మటన్ కర్రీ, చేపల వేపుడు, ఒక గ్లాసులో ఆయనకు ప్రీతిపాత్రమైన ఈత కళ్ళు, మరో గ్లాసులో బ్రాండెడ్ విస్కీ వంపి ఇరువైపులా ఉంచాడు రఘురాము. పంతులు ఆరగింపు చేసి భుజించాలన్నట్లు ఆనతినిచ్చాడు. రామబ్రహ్మం మరోసారి విస్తరి వంక పరిశీలించి చూశాడు. రకరకాల వంటకాలు, మందు, మాంసము, పిండి వంటలు, గత 10 ఏళ్లలో కళ్ళతో కూడా చూసి ఎరుగని పదార్థాలు. ఆబగా తినాలనిపించింది. ఆకలిగా కూడా ఉంది. ఒకసారి బయట భోజనశాల వైపు దృష్టి సారించాడు. బంధుమిత్రులంతా భోజనాలు ఆరంభించారు. తాగేవాళ్లకు తాగేంత, తినేవాళ్లకు తిన్నంత. రఘురామ ఆత్మీయులతో కూర్చొని వాళ్లకు మందు సర్వ్ చేస్తున్నాడు. ఆడ, మగ, రఘురాం బిజినెస్ పార్ట్నర్లు, కస్టమర్లు అందరినీ దృష్టిలో ఉంచుకొని నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ సెక్షన్లు వేర్వేరుగా ఏర్పాటు చేశాడు.
మందుతో పాటు జ్యూసులు, ఐస్ క్రీములు ఒకటేమిటి అన్ని రకాల ఏర్పాట్లతో ఎక్కడా షాన్లో ఫరక్ రావద్దన్నట్లు చూసుకుంటున్నాడు రఘురాము. ఇదంతా తన కోసమేనా? రామబ్రహ్మానికి ఎక్కడో ఏదో సందేహం కలుగుతోంది. నిజంగా తనంటే అంత ప్రేమ తన కొడుక్కి? కోడలు కూడా వచ్చిన బంధుమిత్రులతో కలిసిపోతూ ఎంతో ప్రేమగా దగ్గరుండి సపర్యలు చేస్తోంది. ఇట్లాంటి కొడుకు కోడలు ఉన్నందుకు తనంత అదృష్టవంతుడు లేడేమో అనిపించింది. ఏమో ఆయన ఆలోచనలు మాత్రం గతంలోకి, తన కుటుంబాన్ని వెళ్ళదీసుకొచ్చిన కాలంలోకి మళ్ళాయి. పిత్రార్జితంగా వచ్చిన ఇల్లు తప్ప రామబ్రహ్మానికి తాతల కాలం నాటి ఆస్తులేవీ లేవు. చదువు కూడా పెద్దగా అబ్బకపోవడంతో కులవృత్తునే నమ్ముకోవాల్సి వచ్చింది. భార్య శ్యామల సహకారం, దేవుడిచ్చిన రెక్కల్ని నమ్ముకొని గుట్టుగా సంసారం నెగ్గుకు రాగలిగాడు. 2 కూతుళ్లకు ఆయన స్తోమతను బట్టి ఏ లోటు లేకుండా పెళ్లి చేయడం, కొడుకు రఘురాంకు సింగరేణి కార్యాలయంలో క్లర్కు ఉద్యోగం ఇప్పించడం, అతను మెచ్చిన అమ్మాయితోనే పెళ్లి జరిపించడం రామబ్రహ్మం సాధించిన విజయాలు. కాలగమనములో రామబ్రహ్మం భార్య శ్యామల గతించింది. ఇక అప్పటి నుండి మొదలయ్యాయి ఆయన కష్టాలు. కొడుకు ఉద్యోగరీత్యా కుటుంబంతో సింగరేణి కాలరీసులో ఉంటున్నాడు. ఈయన మాత్రం ఇంటికే పరిమితమయ్యాడు. సొంతంగా వంట చేసుకొని తినడం, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు స్థానికంగా ఏ ఎంఆర్పీఓకో చూపించుకోవడం, పండుగలకు పబ్బాలకు కూడా ఎవరు ఇంటికి రాలేని, ఎవరింటికి పిలవలేని స్థితిలో మగ్గిపోవలసి రావడం ఆయన చేసుకున్న దౌర్భాగ్యం. కూతుళ్ళున్నారు, వాళ్లకు ఎంత చేసినా ఇంకేదో తక్కువ చేశారనే అసంతృప్తి. అప్పుడప్పుడైనా తండ్రి వంక చూడాలనిపించనీయడం లేదు. కోడలి మాట జవదాటని కొడుకు తండ్రిని అదనపు వేలులా భావించాడు. వయసు మీద పడ్డ తండ్రి తనతో ఉంటే తమ ప్రైవసీకి దెబ్బగా భావించినట్లు రామబ్రహ్మాన్ని ఇంటికే పరిమితం చేశాడు. అయినా రామబ్రహ్మం బాధపడలేదు. కానీ ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి పల్లెటూళ్ళలో ఇల్లెందుకని తన పిత్రార్జితమైన ఇంటిని అమ్మేశాడు కొడుకు. ఉన్నూళ్ళలోనే ఊరి చివరన ఏకాంతంగా ఉన్న 2 గదుల ఇంటిని అద్దెకు తీసుకొని తండ్రిని అందులో ఉంచి వెళ్ళాడు. ఇక అప్పట్నుంచి మరింత ముదిరాయి రామబ్రహ్మం కష్టాలు. సొంతిల్లు కోల్పోయిన బాధ ఆయనలో మనోవేదనను మరింత పెంచింది. జనావాసాలకు దూరంగా ఏకాంతంగా ఉన్న అద్దె గదిలో ఒంటరిగా ఆయన బతుకు దుర్భరంగా ఉంది. ఒకవైపు వయసు మీద పడుతుండడం, ఏ అవసరానికైనా కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళడం రోజురోజుకు ఆయనలో నడిచే శక్తిని సన్నగిల్ల చేసింది. పాపం, పని లేదు, చేసే సత్తువా లేదు, భార్య లేదు, వండుకొని తినే ఓపిక లేదు, ఇంట్లో సరుకులు ఉన్నాయో లేవో కూడా తెలియని స్థితిలో ఎప్పుడు వండుకుంటున్నాడో ఏం తింటున్నాడో అర్థం కాని స్థితి. రామబ్రహ్మం కులవృత్తి చేయడం తగ్గించి చాన్నాళ్ళవడం వల్ల, ఇల్లు ఊరి శివర్లలో ఉండడం వల్ల పాత ఆసాములు కూడా ఆయన వైపు రావడం మానేశారు. సన్నిహితులు, సమకాలికుల్లో ఎక్కువ మంది కాలం చేశారు. ఇంకొందరు బయటకు కదలలేని స్థితిలో ఉండిపోయారు. ఇక కొడుకు కూతుళ్లే దూరంగా ఉంచడంతో దగ్గరి బంధువులు కూడా ఒంటరి ముసలోన్ని కలవడం వల్ల ఒరిగేది ఏముందనుకున్నారో ఏమో, ఒకరికొకరుగా అందరూ ఆయనకు దూరంగానే ఉండిపోయారు. ఎప్పుడో 6 నెలలకు ఒకసారి చుక్క తెగినట్లు ఊడిపడతాడు రఘురాము. ఏవైనా తండ్రి సంతకాలు వంటి పనులుంటే తప్ప రాడు. పని కాగానే 100-200 చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. ఏం తింటున్నావు, ఎట్లా ఉంటున్నావు అనే విచారం కూడా చెయ్యడు. కన్నమహా పాపానికి పిల్లలకు ఇంతగా పనికిరాని వాడైనందుకు తన జీవితం మీద తనకే అసహ్యం వేసిన సందర్భాలెన్నో. అట్లని తనేమి కొడుకు గాని కూతుళ్ళకు గాని తక్కువ చేసిందేమీ లేదు. రెక్కలు ముక్కలయ్యే వడ్రంగం పని మీద పిల్లల్ని బాగానే చదివించాడు. కూతుళ్ళిద్దరూ ఉన్నంతలో సుఖంగానే ఉంటున్నారు. కొడుకు సర్కారు నౌకరు కొరకు పడరాని పాట్లు పడ్డాడు. ఏ కష్టం లేకుండా వెళ్ళదీసుకోగలిగే స్థితిలో నిలబెట్టినా ఆ తండ్రి కష్టాన్నే మర్చిపోగలగడం నేటి కాలం పిల్లల్లో అలుముకున్న జాడ్యమేమో అనుకున్నాడు. 20 ఏళ్ల క్రితం ఊరవతల గుట్ట కింద ఓ 10 ఎకరాల మెట్టభూమి చాలా తక్కువ ధరకు కొన్నాడు రామబ్రహ్మం. అది కూడా ఓ ఆసామి కచ్చం చేసిచ్చిన కూలీ సొమ్ము ఇవ్వకుండా తిప్పి తిప్పి చివరకు ఆ భూమి అంటకట్టాడు. తర్వాత చాన్నాళ్లకు గుట్ట పక్క నుండి ఏదో హైవే లైన్ పడటంతో అదిప్పుడు ఎకరా లక్షల్లోకి ఎగబాకింది. రఘురాం దాన్ని ఫ్లాట్లుగా మారి రియల్ ఎస్టేట్ బిజినెస్లో కోట్లు గడించాడు. సింగరేణి ప్రాంతంలో 3 అంతస్తుల భవనం కట్టాడు. కారు, బంగళా, లక్షల్లో రాబడి.
ఇప్పుడు రఘురాం హోదాయే మారిపోయింది. తండ్రి ఉంటున్న ఊరు శివారు 2 గదుల అద్దె ఇంటిని కూడా కొనేశాడు రఘురాము. అంత మాత్రాన రామబ్రహ్మం బ్రతుకు చిత్రమేమీ మారలేదు. ఒడిదుడుకుల నౌక ఒడ్డుకు చేరనూ లేదు. ఆ రోజు రామబ్రహ్మం మర్చిపోలేదు. ఏదో అవసరం మీద బయటికెళ్తే బైకు మీద వెళ్లే వ్యక్తి రామబ్రహ్మాన్ని గుద్దేసి వెళ్ళాడు. కాళ్ళు చేతులకు దెబ్బలు తగలడంతో తప్పని పరిస్థితుల్లో తండ్రిని తనింటికి తీసుకెళ్లాడు రఘురాము. కాళ్లకు కట్టుకుని లేవలేని స్థితిలో ఉన్న తన పట్ల కోడలు మసులుకున్న తీరు ఆయనెప్పుడూ మర్చిపోలేడు. తను కొన్న భూమితో కోట్లు గూడగట్టుకొని సకల సౌఖ్యాలు అనుభవిస్తున్న కోడలు తనను బిచ్చగడిలా భావిస్తూ ఈ పీడ ఎప్పుడు విరగడవుతుందా అన్నట్లు ప్రవర్తించే తీరు ఆయన మనసుని వికలం చేసింది. మనసుకు తగులుతున్న గాయాల కంటే శరీరానికి తగిలిన గాయాలు పెద్దవేమీ కావన్నట్లు వారం రోజులకే అక్కడి నుండి బయటపడి తిరిగి తన ఒంటరి ప్రస్థానాన్ని సాగించాడు. మధ్యలో ఒకసారి వచ్చి వెళ్ళిన కొడుకు 4 నెలలైనా మళ్ళీ అటువైపు కన్నెత్తి చూడలేదు. అయితే వృద్ధాప్యమే కాదు, రామబ్రహ్మాన్ని దురదృష్టము వెంటాడటం ఆగలేదు. ఆ రోజు పొద్దున్న లేచేసరికి శరీరం గిర్రున తిరిగినట్లనిపించింది. 2 గదుల్లో పడక గదికి ఆనుకొని ఉన్న అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళిన రామబ్రహ్మం కళ్ళు బైర్లు కమ్మినట్లయి దబీల్న పడ్డాడు. నడుము బేసిన్లో ఉంది. ఏం జరిగిందో తెలియని స్థితిలో 3 గంటలు అట్లాగే పడున్నాడు. స్పృహలోకి వచ్చాక తెలిసింది తాను బాత్రూంలో ఉన్నానని, నడుము అక్కడి నుండి 4 అంగుళాలు కూడా కదిలించలేనని. పొద్దంతా విఫల ప్రయత్నం చేసినా బేసిన్లో నుండి పైకి లేవలేకపోయాడు. ఆయనకు అర్థం అయిపోతోంది తాను మళ్ళీ లేవనేనని. ఎవరో ఒకరు వచ్చి తనను ఆసుపత్రికి తీసుకుపోవాలి. ఎలా? ఫోను ఎక్కడో హాల్లో ఉంది. ఉన్నా అది రీఛార్జ్ అయిపోయి 2 రోజులైంది. తన కొడుకైనా ఫోను చేయాలి, లేక లోనికి ఎవరైనా వచ్చి చూడనైనా చూడాలి. ఒకవేళ ఫోను చేసినా తను లిఫ్ట్ చేయలేడు కూడా. ఆయనకు అరిచే ఓపిక లేదు. అరిచినా అక్కడ ఎవరికీ వినిపించే అవకాశమూ లేదు. 4 రోజులు గడిచింది. తిండి లేదు, నీళ్లు లేవు. అదే బాత్రూంలో పడిపోయిన భంగిమల్లోనే మలమూత్ర విసర్జనలు జరిగిపోయాయి. శక్తి సన్నగిల్లి మనిషి పూర్తిగా కోమాలోకి వెళుతున్న దశలో కొడుకు రఘురాము ఫోను చేశాడు. ఆ రోజంతా 4-5 సార్లు చేసిన రఘురాంకు అనుమానం వచ్చి సాయంత్రం ఇంటికి వచ్చాడు. తండ్రి స్థితిని క్షణాల్లోనే అర్థం చేసుకున్న అతను వెంటనే ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు 2 రోజుల పాటు శ్రమించిన మీదట నెమ్మదిగా కోలుకున్నాడు రామబ్రహ్మం. ప్రాణాలు పోయినట్టయిపోయి తిరిగొచ్చాయి. క్రమంగా జ్ఞానేంద్రియాలు పనిచేయడం మొదలెట్టాయి. ఏం జరిగిందో నెమ్మదిగా స్ఫురణకు వచ్చింది. అయితే డాక్టర్ చెప్తున్న మాటలు వింటుంటే తిరిగొచ్చిన ప్రాణాలు మళ్ళీ గాల్లో కలిసిపోతూనే బాగుననిపిస్తుంది రామబ్రహ్మంకు. కదలలేని స్థితిలో ఉన్న ఆయన్ని ఇంటికి తీసుకెళ్లి 6 నెలల పాటు అన్ని సేవలు పక్క నుండి చేయడం తప్ప మరో మార్గం లేదు అంటున్నారు డాక్టరు. రామబ్రహ్మానికి పై ప్రాణాలు పైనే పోయాయి. కదలలేని స్థితిలో కొడుకు ఇంట్లోనా? ఆయనకు గతంలో కదలలేని స్థితిలో కొడుకింట్లో వారం రోజుల పాటు ఉన్న రోజులు గుర్తుకొచ్చి ఒళ్ళు జలధరించింది. మరో మార్గం లేని రఘురాము అయిష్టంగానే తండ్రిని తీసుకెళ్లి ఓ గదిలో పడేశాడు. దేవుడు కరుణించాడు. తదాస్తు దేవతలు ఆయన ఆత్మఘోష ఆలకించినట్టు మరుసటి రోజే రామబ్రహ్మం ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. ఈ దినం తండ్రి ఏం తింటున్నాడు, ఎట్లా నిద్రపోతున్నాడు, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని నెల్లాళ్ళైన పరామర్శకరాని కొడుకు కోడలు ఈరోజు తన ఆత్మను సంతృప్తి పరచడానికి ఇంత ఆర్భాటంగా ఇన్ని రకాల ఏర్పాట్లతో దశదిన కర్మ చేయడం రామబ్రహ్మానికి విడ్డూరంగానే ఉంది. ఇదంతా నిజంగా తన ఆత్మను సంతృప్తి పరచడానికా, లేక అతని ఆత్మ సంతృప్తి కోసమా, లేక ఆర్భాటం కోసమేనా? బతికున్నప్పుడు తల్లిదండ్రుల్ని వెంటే ఉంచుకొని గొప్పగా చూసుకోవడంలో కూడా ఆర్భాటం ప్రదర్శించవచ్చునని తన కొడుకులాంటి చాలామంది సుపుత్రులు ఎప్పుడు గ్రహిస్తారో అంటూ మూలిగాడు రామబ్రహ్మం. మంచి తిండి కోసం ఏళ్లగా తరబడి అర్రులు చాచిన రామబ్రహ్మం ఇప్పుడు తన చిత్రపటం ముందు ఉంచిన షడ్రసోపేతమైన భోజన పదార్థాల్ని ముట్టాలనిపించలేదు. అట్లాగే నిర్వేదంగా లేచి బయటకు నడిచాడు. ఆయన కోసమే వచ్చిన బంధువులు, మిత్రులు చివరకు తన కొడుకు, కోడలు, కూతుళ్లను కూడా పలకరించాలనిపించలేదు. అట్లాగే లేచి గాల్లో కలిసిపోయాడు. కథ సమాప్తమైందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రేమతో మీ త్రిపుర.